బ్యాక్ హోమ్ కారంపూడిలో పట్టపగలు భారీ దోపిడీ జరిగింది. నగల వ్యాపారిపై విరుచుకుపడ్డారు దుండగులు. బంగారం షాపులకు గోల్డ్ విక్రయించి భోజనానికి వెళుతుండగా ఎక్కాల శ్రీనివాసరావు నుంచి నగల బ్యాగును లాక్కెళ్లారు దొంగలు. ప్రతిఘటించిన శ్రీనివాసరావుపై దొంగలు దాడి చేశారు. బైక్పై వచ్చి నగలు లాక్కెళ్లారు దుండగులు. బ్యాగ్లో సుమారు కేజీకి పైగా బంగారం ఉందని వ్యాపారి అంటున్నాడు. సీసీ కెమెరాల్లో దొంగతనం దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. వ్యాపారి ఫిర్యాదుతో దర్యాప్తు మొదలెట్టారు పోలీసులు. అక్కడ ఉన్న 2 సీసీటీవీ దృశ్యాల్లో దాడి ఎలా చేశారు, బ్యాగ్ ఎట్లా తీసుకెళ్ళిపోయాడు, 2 కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో కూడా తెలుస్తుంది. బైక్పై ఒకడు వచ్చాడు, మరొకడు ఆ బైక్ ఎక్కి అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలను చూస్తున్నాము. ఈలోపు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ బ్యాగ్ లాక్కునే ప్రయత్నంలో భాగంగా అతడు ప్రతిఘటించడంతో వాళ్ళిద్దరూ కూడా ముష్టిఘాతాలతోటి వ్యాపారిని కింద పడేలా చేశారు. ఆ తర్వాత బైక్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.